హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా ఎలాగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ వరకు చూసి ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఏపీడిఎస్కి సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అలాగే రియల్గా ఒక అడ్మిట్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసి చూపించడం అయితే జరిగింది. అలాగే చాలామంది ఫర్గెట్ పాస్వర్డ్ ఎలా కొట్టాలి, దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలామందికి తెలియదు. సో అది కూడా ఎలా చేయాలని నేను రియల్గా ఈ వీడియోలో చేసి చూపించడం అయితే జరిగింది. కాబట్టి ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి ఈజీగా మీరు ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడ వచ్చింది, మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చింది అనేసి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అడ్మిట్ కార్డ్ గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఇంటర్ఫేస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ది ఎస్జీ అని ఏదైతే ఉందో దాన్ని మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా ఓపెన్ అవుతుంది అనేసి అనేది చూపిస్తాను. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ దగ్గర ఏపీడిఎస్సి హాల్ టికెట్ 2025 ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా ఓపెన్ అవుతుందంటే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకి డైరెక్ట్ లింక్స్ అనేసి ఉన్నాయి చూడండి. ఇక్కడ అఫీషియల్ పేజ్ అడ్మిట్ కార్డ్ అనేసి. సో ఇక్కడ మనకి ఏదైతే అడ్మిట్ కార్డ్ అనేసి ఉందో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఇలాగ అఫీషియల్ పేజ్లోకి వెళ్తుంది. సో ఇలాగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతుంది చూడండి. సో ఇలా స్క్రోల్ డౌన్ అవుతుంది కదా, ఇక్కడ మనకి 2025 హాల్ టికెట్స్ రిలీజ్ అనేసి ఉంది చూడండి. సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని ఇలా క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. క్యాండిడేట్ లాగిన్ హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్ అనేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో తర్వాత మనం ఇక్కడ మనం అయితే యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను నార్మల్గా ఒక యూజర్ నేమ్ ఇస్తాను. సో ఇలా యూజర్ నేమ్ ఇచ్చాను కదా, ఇలా యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది చాలామందికి గుర్తుండదు. ఎందుకనేసి అంటే అప్పుడు ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఆ టైంలో వాళ్ళకి నచ్చిన పాస్వర్డ్, వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న పాస్వర్డ్ వాళ్ళు పెట్టేస్తారు. చాలామందికి చెప్పరు. సో ఏం పాస్వర్డ్ పెట్టామన్నది మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కావచ్చు, లేదా అంటే వేరే మొబైల్ నెంబర్ అయినా సరే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఇలా అయితే మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసాము అనేసి అంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఓటీపీ వచ్చిందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేసి ఇచ్చారు చూడండి, మనం పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ సమ్ టైమర్ ఇస్తారనమాట. సో ఇక్కడ పాస్వర్డ్ని ఒక ఖచ్చితంగా మెయిన్ లెటర్ ఉండేలాగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒకటి పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో అదే పాస్వర్డ్ని ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను అనమాట. సో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన తర్వాత ఓకే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది చూడండి. ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సేమ్ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్తో పాటు ఇక్కడ మీకు యూజర్ నేమ్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇద్దాం. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేయండి. సో ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇలా సైన్ ఇన్ చేద్దాం. సైన్ ఇన్ చేస్తే మనకి ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో దీన్ని మనం ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఎక్కడ ఎలా వచ్చింది అనేసి అనే డీటెయిల్స్ వస్తాయి. సో దీని అంతా కూడా ప్రింట్అవుట్ తీసుకుంటే ఇక్కడ ప్రింట్ అనేసి ఉంది చూడండి,
ఇక్కడ ప్రింట్ అనేసి ఉంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. దట్స్ ఇట్. ఇలాగా మనకి అడ్మిట్ కార్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా మన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మనం చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అండ్ మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందని కూడా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.